ఇది ఏరోబిన్ 10 to 12 kg కెపాసిటీ పర్ డే. సో హోటల్స్ కానీ అలాంటి వాళ్ళు దే కెన్ ఇన్స్టాల్ ఆల్ దీస్ థింగ్స్ అన్నమాట. ఏరోబిక్ కంపోస్టా. ఈ లోపల దెర్ ఆర్ సెవరల్ కైండ్ ఆఫ్ హోమ్ కంపోస్టింగ్ బిన్స్ అన్నమాట. ఇదిగోండి లాక్ చేసి ఉంది, బట్ ఐ జస్ట్ వాంట్ టు షో. మనం అండ్ ఇక్కడ వచ్చేసి కంబాజ్ హోమ్ కంపోస్టింగ్కి యూజ్ అయ్యేవి. Good afternoon. I am Rajni, the founder member of this organization, HSR Citizen Forum. Reuse, recycle, బర్త్డే ఇవన్నీ కూడా. ఇదంతా కూడా డివైన్ ఫ్లవర్స్ ని కంపోస్ట్ చేస్తుంటారు. హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ప్రభా. ఈరోజు మనం ఎక్కడ ఉన్నాం అంటే మన బెంగళూరులో హెచ్ఎస్ఆర్ లేఅవుట్లోని స్వచ్ఛగ్రహ కలిక కేంద్ర. ఇది చాలా స్పెషల్. మీరు ఒకసారి గూగుల్ చేయండి. నేను ఇక్కడికి రావాలని చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను. అండ్ ఫైనల్లీ ఇప్పుడు నాకు నెక్స్ట్ ఇంకొక 1 or 2 hours నేను త్వరగా వెళ్ళిపోవాల్సిన పని ఉన్నా కూడా ఒక్కసారి వచ్చి విజిట్ చేద్దామని చెప్పి ఒక 10 నిమిషాలు విజిట్ చేశాను. సో అది మీకు చూపిస్తున్నాను. నేను వేరేగా చూసి మళ్ళీ వీడియో తీసేంత టైం లేకపోవచ్చు, కాబట్టి నేను చూసిందే మీకు ప్రెజెంట్ చేయడానికి ట్రై చేస్తాను. బెంగళూరులో ఎవరున్నా కూడా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి ఎక్కువ పూర్తి అవగాహన కావాలనుకున్నా, లేదా మనం టెరెస్ గార్డెనింగ్లో కంపోస్టింగ్ చేసుకొని మనం మొక్కల్ని పెంచుకునే విధానం గురించి సో అవగాహన కోసం మంచి ప్లేస్ అనమాట. ఇక్కడ వీకెండ్లో సెషన్స్ కూడా జరుగుతుంటాయి. మనందరికీ తెలిసిన వాణిమూర్తి గారు, వామరాణి అని తెలుసు కదా ఇన్స్టాగ్రామ్లో. సో ఆవిడ, అలాగే శాంతి తుమ్మాల గారు, ఇంకా చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ ప్లేస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ చాలామంది మన బెంగళూరియన్ ఎవరైతే ఉన్నారో, బెంగళూరు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మంచి నాలెడ్జ్ అయితే కల్పిస్తున్నారు. సో ఈ ప్లేస్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి షార్ట్గా చూపించగలుగుతాను. అండ్ బెంగళూరులో ఎవరున్నా కూడా తప్పకుండా ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా విజిట్ చేయండి. ఈజీగా ఉండే హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో ఇలాంటి ఒక మంచి ప్లేస్ని ఏర్పాటు చేయడం చాలా మంచి విషయం నిజానికి. సో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ని సీరియస్గా తీసుకున్న చాలా మంది తాలూకా శ్రమ ఇందులో ఉంది. సో ఇలా పార్క్ అంతా కూడా ఇలా నేమ్ బోర్డ్స్ ఉంటాయి. యూజువల్గా టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 to 1 PM. ఇప్పుడు ఆల్రెడీ 1 దాటింది అండ్ నాకు టైం తక్కువగా ఉంది, బట్ ఐ జస్ట్ వాంట్ టు షో యూ దిస్. సో ఇలా మనకి టిప్స్ అంతా కూడా ఉంటుందన్నమాట పార్క్ మొత్తము. సో ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ వాటరింగ్ చేస్తున్నారు చూడండి, ఆటోమేటిక్ వాటరింగ్ సిస్టమ్ ఉంది కదా. సో మంచి ప్లేస్ అనమాట. సో కూర్చొని ఇక్కడ సెషన్స్ అవి జరుగుతూ ఉంటాయి. ఈ ప్లేస్ అంతా కూడాను కంపోస్టింగ్ గురించి, వాటి గురించి. సో మనకు వాటరింగ్ అవుతా ఉంది. ఈ లోపలికి వెళ్దాము. ఇక్కడ అంతా కూడా మనకి కంపోస్ట్ చేసిన వాటితో మొక్కలు వేసున్నారు. ఏమేమి వేసారో చూద్దాము. ఇదంతా పాలకూర ఉంది చూడండి. ఇదంతా కూడా కంపోస్ట్ బిన్స్ అనమాట. కంపోస్ట్ తయారు చేసిన దీంతో మనకి రెడీ చేసి పెట్టారు. అండ్ ఇక్కడ వచ్చేసి బ్రొక్కోలీ ఆర్ క్యాబేజ్ ఇదంతా వేస్తున్నారు మడుల కింద డివైడ్ చేసి. అండ్ ఇక్కడ వంకాయలు. సో మంచి నాలెడ్జ్ అనమాట. ఎవరైనా ఇక్కడికి వస్తే చూడండి, ఇదంతా కూడా వంకాయలు ఉన్నాయి ఇదంతా కూడా. అండ్ ఆ పక్కనంతా కంపోస్టింగ్ బిన్స్ ఉన్నాయి. అండ్ చాలా హెల్తీగా గ్రో అవుతున్నాయి అన్నీ కూడా. ఇక్కడ కూడా ఏదో ఆకుకూర అది వేసిన బెండకాయలు వేసినట్టున్నారు. బెండ ఉన్నాయి ఇటు. ఇదంతా అరటి. అండ్ మీరు ఎక్కడ మట్టి చూసినా కూడా చూడండి, మొత్తం కంపోస్టింగ్ చేయబడిన మట్టి. అందుకే రంగు చూసారా ఎంత బాగుందో. ఇదంతా చిక్కుడు. అక్కడ పప్పాయ ఉంది. అక్కడ పువ్వులు గట్రా మొత్తం టెంపుల్స్ నుంచి కూడా కలెక్ట్ చేసి మనకి కంపోస్టింగ్ చేస్తూ ఉంటారు. సో ఆ కంపోస్టింగ్ బిన్స్ ఇవి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. మొత్తం కంపోస్టింగ్ అవుతూ ఉంటుంది ఇదంతా కూడా. ఆ చివరిదండి ఎంట్రన్స్. అలా వచ్చాను నేను లోపలికి. ప్లేస్ కొంచెం పెద్దదే, బాగుంది. ఇదంతా కూడా డివైన్ ఫ్లవర్స్ని కంపోస్ట్ చేస్తుంటారు. వర్మీ కంపోస్టింగ్ యూనిట్ అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ కొంతమంది వర్క్ చేస్తూ ఉన్నారు. ఐ థింక్ దే ఆర్ లివింగ్ హియర్. అండ్ ఇదంతా కూడా ఆల్రెడీ ఆల్మోస్ట్ హాఫ్ పైన కంపోస్ట్ అయిపోయింది బిన్స్. చాలా బిన్స్ ఉన్నాయి చూడండి. ఇదిగో. కానీ బెంగళూరులో ఎవరైనా ఉండేవాళ్ళు లేదా బెంగళూరు వచ్చేవాళ్ళు ఈ ప్లేస్ని విజిట్ చేస్తే ఇక్కడ వాళ్ళ పేజ్ ఉంది, స్వచ్ఛగ్రహ కలిక కేంద్ర. అది ఇవన్నీ చూడండి, ఇవన్నీ బిన్సే మొత్తం. ఇదంతా కూడా కమ్యూనిటీ కంపోస్టింగ్ లాగా అనమాట. అండ్ అది మట్టి. మంచి నాలెడ్జ్ వస్తుంది. ఎవరన్నా దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా విజిట్ చేయండి. ఇక్కడ కూడా చూడండి, ఇలా బిన్స్ లాగా పెట్టి మడులు రెడీ చేసి ఉంచారు. మంచి ఆవు పేడ, గెత్తము, అలాగే అంతా కూడాను. ఇదంతా కూడా మంచి ఆర్ట్ అది వేస్తున్నారు, మంచి నాలెడ్జ్ ఇవ్వడానికి. రీయూజ్, రెడ్యూస్, రీసైకిల్, బర్త్డే ఇవన్నీ కూడా. ఎందుకంటే ఇక్కడ ఎప్పటికప్పుడే ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. సో ప్రోగ్రామ్స్కి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇదంతా ఆవు పేడ పిడకలు తీసి పెట్టినట్టున్నారు. అండ్ ఇక్కడ మడులు కట్టున్నాయి చూసారా, ఇవన్నీ కూడా తీగజాతులు వేయడానికి అనమాట. సో పక్కన తీగజాతులు వేసి ఉన్నాయి కూడా.
ఈ చెట్ల మధ్యలో చక్కగా కిందన మనకి కంపోస్ట్ యూనిట్స్ ఎక్కడ పడితే అక్కడ చిన్న చిన్న మడుల్లాగా ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా చూడండి పందిర్లు వేసి తీగ జాతులు పెట్టుంచారు. ఇది ఒక రకం. ఎక్కడికక్కడే మళ్ళు ఉన్నాయన్నమాట. ఇదిగోండి ఈ మళ్ళీలో కూడా చెట్టు చిక్కుడు లాంటివి వేశారు. అండ్ మనం ప్రతి చెట్టు దగ్గర కూడా చూడొచ్చు ఇలా తవ్వి వాటికి రెడీ చేస్తున్నారు. ఇదంతా కూడా ముల్లంగి ఏదో వేశారు చూస్తున్నారా, అంతా కూడా మడే. సో ఇది కూడా మడే. మన కోరికే నడుస్తున్నాం కానీ. సో ఇవన్నీ చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి, మీకు క్లోజ్గా చూపిస్తాను చూడండి. బీట్రూట్ ఏవో వేశారు ఇక్కడ అంతా కూడాను. రాడిష్ బీట్రూట్ అంతా వేస్తున్నారు. ఇది కూడా దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. క్యాబేజ్, కాలీఫ్లవర్, బీట్రూట్ ఇప్పుడు సీజనల్స్ కదా. సో సీజనల్స్ అన్నీ కూడా ఇక్కడ వేస్తున్నారు అనమాట. ఇంకా మడులు ఖాళీగా ఉన్నాయి, ఆ మడులు కూడా వేస్తారనుకుంటా. అండ్ మనం ఇంకో వైపు వెళ్దాము. ఇవన్నీ చూడండి బాటిల్స్తో ఒక దారి చేశారనమాట ఇవన్నీ కూడా. సో ఇప్పుడు పాడైనట్టుంది, అంటే అలా మట్టి లెవెల్ పెరుగుతుంది కదా. ఇదంతా కూడా దిస్ ఇస్ వే పాత ఉంది ఇదంతా కూడా. మనకి ప్రతి చెట్టు దగ్గర కూడా కంపోస్ట్ చేస్తున్నారు. ఇవన్నీ బిన్స్, చాలా పెద్ద పెద్ద బిన్స్ ఉన్నాయి. వర్మీ కంపోస్టింగ్ యూనిట్స్ అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. రెడీ అయిందంతా కూడా తీస్తున్నారు, చూపిస్తాను చూడండి. ఫైనల్ అవుట్పుటా ఏరోబిక్ కంపోస్టా, అందులోంచి తీసిన చెత్త అండ్ ఏరోబిక్ కంపోస్ట్. నైస్. దిస్ ఇస్ ప్లాస్టిక్ వేస్ట్, యూఆర్ సాగ్రిగేటింగ్, డివైడింగ్. నైస్. తెలుగు వచ్చా అమ్మ? రక్షించారు. ఇక్కడ ప్రోగ్రామ్స్ వీకెండ్స్లో అవుతూ ఉంటాయా? మేడం వాళ్ళు ఎవరు వస్తారా? శాంతి మేడం వాళ్ళు, వాణి మేడం వస్తారా? ఓకే. ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఈ చెత్త అంతా ఎక్కడి నుంచి వస్తుంది అమ్మా? ఎక్కడి నుంచి తెచ్చింది ఇదంతా కూడా? 700 హౌసెస్ నుంచి. ఓకే. ఓకే. డ్రై లీవ్స్. లోపల ఇప్పుడు వెయిట్ చూసి పెడుతున్నారా? అది సేల్కి వెళ్తుందా మళ్ళీ? ఓకే ఓకే. వర్మీ కంపోస్ట్ ఇదా? ఇది వర్మీ బెడ్డా? ఓకే, చిన్న వర్మీ బెడ్. ఇది అయిపోయినట్టు ఉంది కదా. ఇది కూడా రెడీ అయిపోయింది కదమ్మా. లోపల ఏంటి? మామూలుగా స్టోర్ అంతేనా? ఓకే. చక్రహ కలిక కేంద్ర. ఇది రొటేటింగ్ యూనిట్. ఇదంతా డ్రాగన్ ఫ్రూట్స్ వేస్తున్నారు చూడండి. మొత్తం అంతా డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయి. లక్కీగా అమ్మాయి తెలుగు అవడంతో మనకి కొంచెం హెల్ప్ అయింది నిజానికి. అండ్ ఈ పక్కన వెళ్దాం మనం. సో ఈ పక్కన మొత్తం బెండ వేస్తున్నారు. ఇవన్నీ బెండకాయలు, పువ్వుల మొక్కలు అవి ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మిరప. ఇదంతా ఒకే రకమైన మిరప ఉన్నాయి. అండ్ అలాగే డ్రాగన్ ఫ్రూట్, ఇక్కడ రాడిష్ అనుకుంటా ఇవి. రాడిష్, కాలీఫ్లవర్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి గుండు మిర్చి, బుల్లెట్ మిర్చి, గుండు మిర్చి అవి ఉన్నాయి. ఇదంతా కూడా అవే మిరపకాయలు. ప్రతిదీ కూడా కంపోస్టింగ్ వాటితో తయారు చేసిన బెడ్స్. మట్టి నల్లగా కనబడుతుంది మనకి క్లియర్గా. సో చాలా బాగుంది ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయడం. ఇది మెయిన్ సెంటర్ అనుకుంటా. నాకు జీరో నాలెడ్జ్ అక్కడ, అంటే నేను ఎప్పుడు దీనిలో చూడడం. ఎక్కడ చూడండి నల్లేరు పెంచుతున్నారు అండ్ చెట్లు మొత్తం అంతా కూడా మంచి ప్లేస్. సో నేను తక్కువ టైంలో మీకు చూపిస్తున్నందుకు సారీ. అంటే నాకు మళ్ళీ వెళ్ళిపోవాలి, టైం అయిపోతుంది అందుకని. సో ఇక్కడ దీనికి చెట్టుకేమో తమలపాకు లేదంటే తిప్పల్లో ఏదో పెట్టారండి, బాగుంది. చూడండి ఇవంతా కూడా రెడ్ క్యాబేజా, కాలీఫ్లవరా ఇవి పెంచుతున్నారు. ఇందులో స్ట్రాబెర్రీస్ ఉన్నాయి మనకి. ఇదంతా పాలకూర, ఈ మడి అంతా పాలకూర. ఇందులో స్ట్రాబెర్రీస్ పెట్టారు. ఇదిగోండి అంతా స్ట్రాబెర్రీస్ ఉన్నాయి.
ఎక్కడికక్కడే బిన్స్ ఉన్నాయి. అక్కడ కార్నర్లో పసుపు, నిమ్మ చెట్లు, ఇదంతా పళ్ళ మొక్కలు, మొత్తం ఇవన్నీ పళ్ళ చెట్లు ఉన్నాయి. బొప్పాయి, ఇది కూడా ఏదో కాయలు వచ్చి ఉన్నాయండి. ఇది ఏం చెట్టు గుర్తుపడితే నాకు చెప్పండి. లెట్స్ గో అవుట్ సైడ్. ఇది వాటరింగ్ అవుతుంది, బట్ లెట్ us గో. చూద్దాం ఏముందో. ఇటు వెళ్ళడానికి లేదండి, అంటే ఇటు వెళ్తే ఇప్పుడు వాటర్లో తడుస్తాం మనము. ఇటు కూడా చాలా మొక్కలు ఉన్నాయండి, పళ్ళ మొక్కలు, చామ, అవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ పెద్ద పెద్ద ఫ్రూట్ ప్లాంట్స్, ఫ్రూట్ ట్రీస్ అవి ఉన్నాయి. నేను ఆన్లైన్లో చూశాను, 8:30 నుంచి 1 o'clock అని ఉంది. సో 1 o'clockకి వస్తే ఉంటుందా లేదా అని తెలియదు. ఇచ్చోండి, మనం ఆ కార్నర్ నుంచి వచ్చాము అండ్ ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసాము. అండ్ దెర్ ఇస్ అ రన్ పాత్ ఓవర్ హియర్. ఇలా రౌండ్గా వాకింగ్ ట్రాక్ లాగా ఉంది. నేను షార్ట్ కట్లో ఇలా మొక్కల మధ్యలోంచి వచ్చేస్తున్నా, ఎందుకంటే ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని కంపోస్ట్ బిన్స్, అవి కమ్యూనిటీ కంపోస్ట్ బిన్స్. సో వాళ్ళు చెప్తుంది ఏంటంటే 600-700 ఇళ్ళ నుంచి కలెక్ట్ చేసిన బిన్స్ అన్నమాట ఇదంతా కూడాను. చూడండి, ఇదొకటి ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. సో ఇవన్నీ డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి. కొన్ని ఎరోబిక్ కంపోస్టింగ్, ఇవన్నీ కూడాను ఓపెన్లో ఉన్నాయి కదా. కొన్ని వచ్చేసి మనకి వర్మీ కంపోస్టింగ్ బెడ్స్ చూసాము. అలాగే ఇక్కడ ఆకులు కూడా కలెక్ట్ చేసి హీప్స్ కింద పెట్టి ఉంచారు, చూడండి, కుప్పలుగా పెట్టి ఉంచారు. ఇదిగోండి, ఇదంతా కూడా వాటర్ ప్రొవిజన్. ఇది రొటేట్ చేయడానికి కంపోస్ట్ని. ఇట్స్ గ్రీన్ బిన్, కంటిన్యూస్ కంపోస్టింగ్ ఆఫ్ DC మాన్యువల్ మెటీరియల్ అండ్ ఇట్స్ డైలీ కెపాసిటీ ఆఫ్ 15 kg. డిఫరెంట్ సైజెస్ ఆఫ్ బిన్స్ ఉన్నాయండి ఇక్కడ, కంపోస్టింగ్ బిన్స్ కంబాస్ లాగా. సో ఇది ఏరో బిన్, 10 to 12 kg కెపాసిటీ పర్ డే. సో హోటల్స్ కానీ అలాంటి వాళ్ళు దే కెన్ ఇన్స్టాల్ ఆల్ దీస్ థింగ్స్ అన్నమాట. ఇది 30 to 40 kg కెపాసిటీ ఉండేది, దిస్ వన్. అండ్ ఇవి ఓపెన్ యూనిట్స్ ఎరోబిక్ కంపోస్టింగ్కి. ఇది ఒక రకము. ఇందులో రోజుకి 50 kg పడుతుంది, కంపోస్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా కమ్యూనిటీ కంపోస్టింగ్ ప్రాసెస్ చేసుకునే విధానం గురించి కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చూడండి, వాటర్ కూడా ప్రొవిజన్స్ ఉన్నాయి ఎక్కడికక్కడే. ఇది ఐరా యంత్ర, డైలీ 20 kg కెపాసిటీ కంపోస్టర్. ఇది ఆదితి లార్జ్ అంట. డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంపోస్టింగ్ యూనిట్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఎవరైనా అరేంజ్ చేసుకోవాలనుకున్నా కూడా దే కెన్ సీ దిస్ అండ్ దే కెన్ అరేంజ్ ఇట్. మ్యారీగోల్డ్, డైలీ కెపాసిటీ 30 kg, టోటల్ కెపాసిటీ 250 kg. సో ఇది కూడా పెద్ద కంపోస్టింగ్ యూనిట్ ఉంది. ఇది 50 to 60 kg పర్ డే పడుతుంది. అన్నీ కూడా ఆల్మోస్ట్ హాఫ్ అండ్ ఫిల్ అయి ఉన్నాయి. దిస్ ఇస్ ఆగా, దిస్ ఇస్ 20 kg కంపోస్టింగ్ యూనిట్. ఇదంతా కూడా పెయింట్ బకెట్స్తో డిజైన్ చేస్తున్నారు. ఇంకా వాకింగ్ పాత్ ఉన్నట్టు. లెట్స్ సీ. I really have short time, but let's see and explore. ముందుకు వెళ్దాము. సో యానిమల్ కార్బన్ సైకిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ. ది సాయిల్ ఈజ్ అలైవ్ అని, కంపోస్టింగ్ చేయడం వల్ల ఉపయోగం గురించి, నెసెసిటీ గురించి. అండ్ వాష్రూమ్, డైపర్స్ అండ్ కంబాస్, కంపోస్టింగ్, బాల్కనీ, everything they are saying like this. So menstrual cups గురించి, జీరో వేస్ట్ హోమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ మనకి బయో ఎంజైమ్స్ గురించి, హార్మ్ఫుల్ కెమికల్స్ లేకుండా దాని గురించి చెప్పారు. అండ్ రాదర్ దెన్ యూజింగ్ ద డైపర్స్ యూ కెన్ యూజ్ ద క్లాత్ డైపర్స్ అని. అండ్ అలాగే మెన్స్ట్రల్ కప్స్ గురించి ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి కంబాస్, హోమ్ కంపోస్టింగ్కి యూజ్ అయ్యేవి. అండ్ రెగ్యులర్ డైలీ లైఫ్లో మనం షాంపూ లాంటి వాటికి వెళ్తే మళ్ళీ ప్లాస్టిక్ యూజ్ చేస్తాం కాబట్టి అది బాల్కనీ. ఆ పక్కన మనం బాత్రూమ్ చూసాం, బాల్కనీ. దిస్ ఇస్ కిచెన్. కిచెన్లో మనం కోకోనట్ కాయిర్ స్క్రబ్ యూజ్ చేయొచ్చు ప్లాస్టిక్కి బదులుగా. అలాగే మనం సోప్ నట్స్ పౌడర్ కానీ, హెర్బల్ పౌడర్స్ కానీ వాడచ్చు. అండ్ క్యారీ యువర్ స్టీల్ వాటర్ బాటిల్ అని చెప్పి ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. స్టీల్ బాటిల్స్, స్టీల్ టబ్బాస్ ఇలా ఏమైనా పట్టుకెళ్ళి బయటకు వెళ్ళేటప్పుడు అని కూడా చెప్పారు. అండ్ డైనింగ్ ప్లేస్లో కూడా రీయూజబుల్ కట్లరీ ఉండాలి అండ్ క్లాత్ నాప్కిన్స్ యూజ్ చేయండి రాదర్ దెన్ యూజింగ్ ద ప్లాస్టిక్ వన్స్. అండ్ దిస్ ఈజ్ యూజింగ్ రీయూజబుల్ క్యారీ బ్యాగ్స్.
అండ్ ఈవెన్ డెకర్ రాదర్ దెన్ యూజింగ్ ద ప్లాస్టిక్ మనం న్యాచురల్ డెకర్స్ యూస్ చేసుకోవచ్చు. కొబ్బరి చిప్పలతో తయారు చేసిన బొమ్మలు చూడండి. సో ఇలా శాంపుల్ లివింగ్ రూమ్ ఇచ్చారు. అలాగే సస్టైనబిలిటీ గురించి మొత్తం చెప్తున్నారు కాబట్టి సో క్లాత్ మాస్క్ పెట్టుకోండి, వాటర్ బాటిల్స్ యూజ్ చేయండి, క్లాత్ బ్యాగ్స్ యూజ్ చేయండి, రీయూజబుల్ కట్లరీ, హ్యాంకర్ చీఫ్ ఇవన్నీ కూడా పెట్టుకెళ్ళండి రాదర్ దెన్ యూజింగ్ టిష్యూస్ ఇలాంటివన్నీ కూడా అని చెప్తున్నారు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్. And let's see the home composting thing. This is all about home composting made easy. It's locked. Let's have a round. ఈ లోపల there are several kind of home composting bins అన్నమాట. ఇదిగోండి లాక్ చేసి ఉంది, బట్ ఐ జస్ట్ వాంట్ టు షో. మనం ఇలా హోల్స్ పెట్టుకొని, ఇది మన దగ్గర ఉంది స్టోన్ సూప్ కప్, చుప్కి కంపోస్టర్, ఇలా డిఫరెంట్ కంపోస్టింగ్ ప్రాసెస్లో కంపోస్టింగ్ చెప్పాను కదా మీకు వీక్లీ ఇవ్ అవుతూ ఉంటాయి. అండ్ దిస్ వన్ రొటేటింగ్ కంపోస్టింగ్, ఇది కంబా కంపోస్టింగ్, ఇలా డిఫరెంట్ వేస్లో మనం కంపోస్టింగ్ చేసుకోవచ్చు. స్మాల్ కంబా, బిగ్ కంబా, వ్యాప్రా బిన్, ఇది వ్యాప్రా కంపోస్టింగ్. సో ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హోమ్ కంపోస్టింగ్ యూనిట్స్ అన్నీ కూడా ఇక్కడ ప్రజెంట్ చేశారు. ఇవన్నీ చూడండి ఎన్ని బిన్స్ ఉన్నాయో, ఓ మై గాడ్. సో దేర్ ఆర్ సెవరల్ బిన్స్ అన్నమాట. అండ్ దిస్ ఇస్ ఏరోబిక్ ట్యాంక్ digester, capacity 50 kgs. This is almost done. మొత్తం బ్లాక్ అయిపోయింది. ఇట్స్ ద బ్లాక్ గోల్డ్. చాలా కంపోస్ట్ రెడీ అవుతుంది అన్నమాట. స్టెయిన్లెస్ మెష్ కంపోస్టర్, PVC కంపోస్టర్, DIY కంపోస్టర్స్, బ్లూ డ్రమ్ డైజెస్టింగ్ కంపోస్టర్, ఇలా కమ్యూనిటీ కంపోస్టర్స్. ఇది వచ్చేసి సిమెంట్ వన్. సో దీస్ ఆల్ ఆర్ ద థింగ్స్. మనం ఆల్మోస్ట్ చుట్టేసాము. సో లెట్స్ గో. చాలా పెద్ద పెద్ద కంపోస్టింగ్ యూనిట్స్ ఉన్నాయి. ఇవంతా కూడా లీవ్స్. సో కార్బన్ మనకి ఈజీగా మొక్కలకి కంపోస్ట్ చేయడానికి అవసరం అవుతుంది కాబట్టి ఇలా హీప్స్ మొత్తం అంతా కూడా కలిపి రెడీ చేసి పెడుతున్నారు చూడండి. ది గైస్ ఆర్ వర్కింగ్ దేర్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్వచ్ఛగ్రహ కలికా కేంద్ర. ఐ థింక్ సమ్ ఫ్యామిలీస్ ఆర్ లివింగ్ హియర్. సో వాళ్ళే చక్కగా కంపోస్టింగ్ అంతా మేనేజ్ చేస్తున్నారు. సో దట్స్ ద యూనిట్. అందులో ఫైనల్ ఫిల్టరింగ్ జరిగి వెయిట్స్ అవి చూసి ప్యాకెటింగ్ చేసి ఉంచుతున్నారు అనమాట. సో ఎవరైనా కంపోస్ట్లు కొనుక్కోవాలన్నా కూడా దే కెన్ బై ది. ఇదంతా లీవ్స్ చూడండి, ఇదంతా కొబ్బరి ఇది, అలాగే ఇదంతా లీవ్స్. ఎండిపోయిన ఆకులంతా కూడా కలెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ కూడా పాలకూర పెట్టారు. దిస్ ఇస్ ద ఎంట్రన్స్. ఎంట్రన్స్ చూపించలేదు కదా మీకు. ఇది కూడా రీసైకిల్డ్ అనమాట. లెట్స్ సీ. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్వచ్ఛగ్రహ కలికా కేంద్ర. చాలా బాగుంది ప్లేస్ అయితే, నైస్. సో లెట్స్ గో అవుట్. మనం ఆ కార్నర్కి వెళ్ళాలి. సో మీకు ఎలా Good afternoon. I am Rajni, the founder member of this organization, HSR Citizen Forum. It is an NGO. Well, thank you. So this was founded in the year 2015, I can say. So it was a teamwork. Our MLA also supported us to establish this unit. I mean, he gave us the park, and then we went about with the help of SWMRT, and also Dr. Shanti is the founder member, and she is the one who has been supporting us and guiding us. So from then on, this is called Swachhagraha Kalika Kendra, which means Swachhagraha. What do you have to do to keep the planet clean? Swachhagraha. So people come here. The basic thing is we deal with waste management. So we have a lot of people coming in, the students coming in, the corporates coming in, the residents coming in to learn as to how to keep the planet clean by managing your waste that you generate. Yeah. So your waste is your responsibility. That's what we teach them when they visit this unit. So we have a home composting unit, we have a community composting unit, and after composting, what do you do with your compost? You can grow your own vegetables. So eat what you eat and grow what you eat and eat what you grow. That is the theory, motto of this Swachhagraha Kalika Kendra.
So glad you came and took the video of the unit. I am about to leave. There is a flight for me to go. Okay. But I just want to rush here and want to take a video. Okay. Nice. How long did you take to take the picture? Around Video? 15 minutes around. Oh, okay. Yeah. I think I covered everything almost. Okay, good. Yeah. And did you cover the vermicompost unit? Yes. I talked to her and she knows Telugu, so I'm from Telugu region, so she can understand. Oh, Thank you very much. nice. I'm happy the SGKK is becoming more and more popular day by day. It is. Okay. But One I of don't its know, kind in India, they Bangalore say. people don't know so many. I asked so many, where is that? Yeah. I finally came here, Oh, but I follow that. thank you. Nice meeting you. సో మీకు ఎలా అనిపించింది వీడియో నాకు కామెంట్స్లో తెలియజేయండి. అండ్ ఎవరు వీలున్నా కూడా ఈ ప్లేస్ని విజిట్ చేయండి. విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.